Hello guys, welcome back to my channel. So today అయితే డే 24 సెలెక్ట్ చేశానండి. ఓకే, డే 25 రివర్స్ ఆ నంబర్. ఓకే, నిన్నైతే మనము సమ్ ఆఫ్ డిజిట్స్ చేసినప్పుడు ఒక్కొక్క డిజిట్ని ఎలా యాక్సెస్ చేసామో తెలిసాం కదా. సో ఓకే, చేసి చూపిస్తాను చూడండి, మీకు తెలుస్తుంది, ఐడియా వస్తుంది. క్యాప్స్ లాక్ తీసారి డే 25.java. ఓకే, ఆ క్లాస్ అదే క్రియేట్ చేసింది, పబ్లిక్, ఇది మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ system.out.println. ఓకే, ఎంటీ లైన్ ప్రింట్ చేస్తున్నాను అంటే. ఓకే, ఇది ఎందుకు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ERR కాదు, ఎర్రర్ కాదు, అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చి స్కానర్ క్లాస్ క్రియేట్ చేయాలి. స్కానర్ సేమ్ మీరు చూసారంటే ఇప్పటివరకు వచ్చిన చాలా ప్రాబ్లమ్స్లో అన్నిటికీ ఒక ప్యాటర్న్ ఉంది. సో మనం చేసే కొద్ది ప్యాటర్న్ని అనలైజ్ చేస్తే మనకు తెలుస్తుంది అన్నమాట ఎలా చేయాలని. స్కానర్ system.in. ఓకే, సో నెక్స్ట్ ఇంట్ ఆ నెంబర్ ఏదైతే ఉందో ఇంట్ నమ్ ఈక్వల్ టు sc.next int. ఓకే, దాని తర్వాత ఏమైతుందో చూద్దాం. సో నౌ మనకి ఒక నెంబర్ అయితే ఇచ్చారు. సో మనం వైల్ నమ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే నమ్ 0 అవ్వనంత వరకు ఏం చేయాలంటే ఒక నెంబర్ని డిక్లేర్ చేసుకుందాం. ఇంట్ rev రివర్స్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఓకే, సో నౌ rev is equal to rev star 10 plus num percentage of 10. సో కావాలంటే ఇది కూడా మనం బ్రాకెట్స్లో పెట్టుకుందాం. ఓకే, దాని తర్వాత num ఈక్వల్ టు num by 10. system.out.println చేయాలి. ఇంకా system.out.println the reverse of the given number is space plus rev. ఓకే, సో రన్ చేసి చూద్దాం. ఓకే, నెంబర్ ఎంటర్ చేయాలి. మనం నెంబర్ ఇద్దాం 1 2 3 4 5 6 7 8 9. సో మనకు వచ్చిన ఆన్సర్ 98716. సో మనం ఏ నెంబర్ ఇచ్చినా దాన్ని రివర్స్ అయితే మనకు వస్తుంది అనమాట. సో 345 ఇచ్చామంటే 543. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఇచ్చిన స్టేట్మెంట్ అయితే సాల్వ్ చేశాను, బట్ ఎలా చేశానో అది చూద్దాం. ఓకే, సో మనకు నిన్న క్లాస్ ఎవరికైనా గుర్తుంటే, సపోజ్ నేను ఇప్పుడు 3 4 5 అనుకుందాం అనుకో. సో ఫస్ట్ ఒక rev ఈక్వల్ టు 0 అనేది డిక్లేర్ చేసాం. ఇది 0 అయ్యేంతవరకు ఈ పోర్షన్ చూడండి, ఈ పోర్షన్లో ఏం చేస్తున్నాం, రిమైండర్ గెట్ చేస్తున్నాం. సో 345లో రిమైండర్ ఎంతంట 5ని ప్లస్ అప్పుడు రెవ్ ఎంత ఉంది, 0 ఉంది. సో 0 స్టార్ 10 అంటే కూడా 0నే. సో 0 ఈజ్ ఈక్వల్ టు వాట్ 5. ఓకే, ప్రజెంట్ అయితే ఇప్పుడు రెవ్ 5 ఉందన్నమాట. ఓకే, ఇందుకు ఎంత గ్యాప్ ఇచ్చా, ఇంత చాలు. ఓకే, సో ఇది మ్యాటర్. నెక్స్ట్ నమ్ ఎంత అవుతుంది, 345/10. ఓకే, ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఇది క్యాలిక్యులేషన్ది. ఇక్కడ రెవ్ ఎంత ఉంది, జస్ట్ 5 ఉంది. నమ్ ఎంత ఉంది వాల్యూ, నమ్ ఏమో 34 అయిపోయింది ఇప్పుడు, ఎందుకంటే 5 రిమూవ్ అయిపోయి ఇక్కడికి వచ్చి యాడ్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాగే ఎంటర్. సో నెక్స్ట్ ఏమవుతుంది, సో 34 కదా ఇప్పుడు ప్రజెంట్ ఉండేది 34. ఓకే, 34లోంచి జస్ట్ ఇది యూస్ చేసుకొని మనం ఏం చేసాం, లాస్ట్ నెంబర్ని గెట్ చేసాం. సో లాస్ట్ నెంబర్ ఎంత, లాస్ట్ నెంబర్ వచ్చి 4. అంతకంటే ముందు ఉన్న రివ్ ఎంత, రివ్ 5ని స్టార్ 10 చేసాం. సో అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, 5 × 10. ఇది బ్రాకెట్స్లో ఉంది కాబట్టి, బ్రాకెట్స్లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ జరుగుతుంది. సో 5 × 10 అంటే 50. 50 + 4 అంటే ఎంత, 54. సో అలా మనకి 54 వస్తుంది అనమాట.
సో దాని తర్వాత ఇది రివ్ ఏమవుతుంది, ఇక్కడ రెవ్ ఏమో 54 ఉంటుంది. మనం కొంచెం గ్యాప్ ఇద్దాం. సో 54 ఉంటుంది. ఇక్కడేమో మనకి ఏమవుతుంది, సో ఒకటి తగ్గిపోయింది కాబట్టి జస్ట్ 3 ఉంటుంది. సో నెక్స్ట్ మీరు చెప్పగలుగుతారు నాకు తెలిసి ఇంకా. సో ఇప్పుడు ముందు చూద్దాం, నెంబర్ని గెట్ చేసాం కదా రిమైండర్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో ఇక్కడ 3 వస్తుంది. 3 అంతకంటే ముందు ఉండేది 54 ఒక 10 అంటే ఎంత 540. సో 54 స్టార్ 10 స్టార్ 10, సో విచ్ ఇస్ ఈక్వల్ టు 543. సో ఇప్పుడు ఇక్కడ రివర్స్ ఎంత ఉంది, 543 ఉంది. నమ్ ఎంత అయింది, 0 అయిపోయింది. సో నమ్ 0 అయితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో ఇలా మనకైతే మన రివర్సింగ్ ఆఫ్ అ నంబర్ మనం సాల్వ్ చేసామన్నమాట. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్. ఇంకో విషయం, అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి, ఓకే? సో బాయ్.